దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో ప్రతిరోజు చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా పక్షం ప్రకారం, అదేవిధంగా నక్షత్రం ప్రకారం వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మనం పందెం వేసేటప్పుడు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు ఎంచుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. రంగు 60 నుంచి 70% వరకు మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బలము, కోడి యొక్క పోట్లాట, తర్వాత దాని యొక్క బ్లడ్ లైన్, ఇవన్నీ కూడా మిగతా ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకి 60 నుంచి 70% వరకు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మొదటి జాము ఉదయం 6:05 ప్రారంభమై మరి 8:29 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా తప్పకుండా మొదటి జాము ప్రకారం ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా జాము స్టార్ట్ అయిన తర్వాత 10 నిమిషాలకు, తర్వాత ఎండింగ్కు ముందు, అంటే జాము పూర్తవడానికి 10 నిమిషాల ముందే పందెం పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు అనేవి కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ జాము ప్రకారం కోడి డేగను మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటి జాములో కోడి డేగను ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, పండు డేగలు. ఫ్రెండ్స్, ఇవి మనకి ఈ సమయంలో మనకి విజయావకాశాలు ఉన్నటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసులు, సీతువాలు, శుద్ధ కాకులు, నల్లబొట్ల సీతువాలు, కాకినెమలి పింగళాలు, నల్ల కెక్కిరాలు, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కూడా గెలిచేవి, రైట్ సైడ్ అన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు 1-2 సార్లు చూసుకోండి. ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగుల్ని, ఏ రంగులు అయితే ఓడిపోతున్నాయో ఆ ఓటమి రంగులను పెట్టుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనకి 100కి 100% విజయం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా రెండవ జాము సమయం చూసుకుంటే 8:29 నుంచి 10:53 వరకు కూడా ఇక రెండవ జాము సమయం కొనసాగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ సమయం ప్రకారం మనం కాకినెమలను ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకినెమలు కనుక రెండవ జాములో ముసుగ్గా పెట్టుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్లీ చూపులకు పెట్టుకునే రంగులు చూస్తే శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, ఇవన్నీ ఇది రెండవ జాము ప్రకారం విజయావకాశాల రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి రసంగులు, పండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సీతువాలు, ఎర్ర పింగళాలు, రసంగి డేగలు, ఇవన్నీ రెండవ జాము ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గెలుపు ఓటమి రంగులు అనేవి తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఇవి మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా జాముల ప్రకారం, పక్షం ప్రకారం, అదేవిధంగా నక్షత్రం ప్రకారం చాలా క్లియర్గా అందించడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మూడవ జాము సమయం చూసుకున్నట్లయితే 10:53 నుంచి మరి 1:18 వరకు కూడా మూడవ జాము కొనసాగడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మనం కోడి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకోవాల్సింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం మూడో జాము సమయంలో కోడి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులకి గెలవడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి కోడికి ఎక్కెరాలు, కాకి పోలాలు, నల్లబొట్ల సీతువాలు, అదేవిధంగా కోడి పోలాలు అనేటివి మనకి ఈ సమయంలో విజయావకాశాలు. మూడో జాము ప్రకారం ఈ రంగులన్నీ కూడా గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓటమి రంగులు చూసుకుంటే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, శుద్ధ డేగలు. ఫ్రెండ్స్, ఇవి మూడో జాము ప్రకారం ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా రంగు అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి. కోడ్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెండు మనకి విజయంలో 99% విజయం అనేది తెచ్చిపెడతాయి. కాబట్టి తప్పకుండా రంగు, అదేవిధంగా
కోడి యొక్క యాక్టివ్నెస్ అనేది మనకి తప్పకుండా తెలిసి ఉండాలి. ఇక నాలుగో జామ్ సమయం చూసుకున్నట్లయితే 1:18 నుంచి మరి 3:42 వరకు కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ నాలుగో జామ్ ప్రకారం కాకిడేగని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాకిడేగని నాలుగో జాములో మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపులకి ఓన్లీ చూపులకు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు శుద్ధ కాకులు, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు, శుద్ధ కాకులు, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు అనేటివి గెలవడానికి అవకాశం ఉండగా ఓడిపోయే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి అబ్బురాసులు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు ఫ్రెండ్స్. ఇవి నాలుగో జామ్ ప్రకారం ఓడిపోయే రంగులు. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా గెలిచే రంగులు ఫ్రెండ్స్. ఇక్కడ నేను గెలుపు ఓటమిని చాలా క్లియర్గా రాశాను. 1-2 సార్లు చూసుకోండి ఏ రంగు కోళ్ళు గెలుస్తున్నాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతున్నాయని చూసుకోండి. ఆ తర్వాతనే మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక మనం ఐదో జామ్ సమయం చూసుకున్నట్లయితే మరి 3:42 నుంచి 6:06 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉండడం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎర్రనెమలి పింగళాలంటివి మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎర్రనెమలి పింగళాలని మనం ఐదో జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకి ఓన్లీ చూపులకి ఐదో జామ్ ప్రకారం చూపులకు గెలిచే రంగులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, డేగ పింగళాలు ఫ్రెండ్స్. ఇవన్నీ ఐదో జామ్ ప్రకారం మనం ఎప్పుడైతే చూపులు పెట్టుకుంటామో అప్పుడు ఇవి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కోళ్ళ రంగులు ఖచ్చితంగా ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయి తెలుసుకోండి. ఆ తర్వాతనే మీరు పందెం పెట్టే ప్రయత్నం చేయండి. 100% విజయం సాధిస్తారు. ఇక ఓటమి రంగులు చూస్తే కోడి రంగులు లాంటివి ఓడిపోవడానికి అధిక అవకాశం ఉంటుంది. కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, అదేవిధంగా కోడి కాకి డేగలంటివి ఇక ఐదో జామ్ ప్రకారం ఓడిపోవడానికి అధిక అవకాశం ఉన్న రంగులు. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మధ్య తేడా తెలుసుకుంటామో అప్పుడు మనం మ్యాక్సిమం విజయానికి దగ్గరగా ఉన్నట్లే. కోడి పందెం అనేది మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ రంగులు ఓడిపోతున్నాయి తెలుసుకోవాలి. అదేవిధంగా ఏ కోడి ఏ రంగు కిందకు వస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకొని పందెం పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి విజయం వస్తుంది. మన ఛానల్లో జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం, పక్షం ప్రకారం చాలా క్లియర్గా మనం అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్కి ఆల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకండి.